ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, క్రీస్తునందు స్వాతంత్ర్యం అన్న అంశములో 5 వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు 6వ వచనానికి వచ్చాం. 6వ వచనం గమనించండి. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, పొందకపోటి అందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అగును. దేవుని బిడ్డలారా, ఈ వచనం యొక్క వివరణ, ఆత్మీయ అర్థం తెలుసుకుందాం. యేసుక్రీస్తునందు రక్షణ పొందాలంటే ఒకడు సున్నతి పొందాడా లేక సున్నతి పొందలేదా అన్న దానితో సంబంధం ఏమీ లేదని, సున్నతి పొందినందువలన ప్రయోజనము లేదని, సున్నతి పొందనందువలన ప్రయోజనము లేదని, ఇక్కడ క్రీస్తునందు విశ్వాసమే మనకు ప్రయోజనము, అంటే రక్షణ కలుగుతుందని పౌలు గలతీ సంఘానికి వివరంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు విశ్వాసం అంటే ఏంటి? అనేక మంది నేను నమ్ముతున్నాను అని చెప్తారు. కానీ వారు అలా చెప్పడంలో ఏ అర్థము కనిపించదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి విశ్వాసము స్వచ్ఛమైనది కాదు. కాబట్టి విశ్వాసము ప్రేమ ద్వారా దానికై అదే వ్యక్తపరచబడాలే తప్ప, విశ్వాసం ఉందని చెప్పి ప్రేమ లేకపోతే మన విశ్వాసం శూన్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యాకోబు గారు దీన్ని చాలా చక్కగా యాకోబు పత్రిక 2:14 నుంచి 17 చెప్పాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితాల్లోనికి వస్తాడు కదా. ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది, అంటే పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని బిడ్డలారా, ప్రేమ మొదటిది మరియు అతి ముఖ్యమైన పరిశుద్ధాత్మ ఫలం ప్రేమని మీకు తెలుసు కదా. కాబట్టి నిజమైన విశ్వాసం మన హృదయాల్లో దేవుని కొరకు, మన పొరుగు వారి కొరకు ప్రేమను పుట్టిస్తుందని మీకు తెలుసా. మన హృదయంలో ప్రేమ ఉంటే అది మన జీవితాల్లో నుండి ఇతరుల జీవితాల్లోనికి ప్రవహిస్తుందని మీకు తెలుసా. మరో విధంగా మన అంతరంగ ప్రేమను మన పొరుగు వారికి చూపించినప్పుడు నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ ప్రేమ వలనే కార్యసాధకమవుతుందని ఎరిగి ఇట్టి విశ్వాసాన్ని ప్రేమ ద్వారా నిరూపిస్తూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు మీ అందరికీ, నాకు, మనకు దయచేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.